మనం రాజకీయాల్లో ఉన్న నాయకులమందరం కూడా నా విజ్ఞప్తి అనుకోండి, ప్రార్థన అనుకోండి, మీరందరూ కూడా ఎక్కువ సంపాదించుకోకుండా కుటుంబానికి అవసరమైనంతనే సంపాదించి, ఏమంటావు, కుటుంబానికి అవసరమైనంత సంపాదించుకోండి ఉద్దానం, ఎక్కువ బీదల భూములన్నీ కొనేసి నిజమైన నీ దగ్గర డబ్బులుంటే మిత్తికి వానికి పైసలు, బిడ్డ పెళ్లి చేసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, మళ్ళీ అంచెలంచెలుగా తీసుకో. కానీ అతని అవసరాన్ని సాకుగా తీసుకొని మరి ఆ భూములు కొనేస్తే తరతరాలకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం పోతుంది. అందుకొరకు నేనేమంటున్నంటే ఇప్పటికైనా మనం రాజకీయ పార్టీలల్లో మార్పు తెచ్చుకోవాలి మనమే. ఇది విమర్శ కాదు, విజ్ఞప్తి. ఎందుకంటే ప్రజలల్లా ఏం ఆలోచన ఉంది, ఏం కథ, ఇలా కంప్యూటర్ యుగం అయింది. ఈ యుగంలో కూడా నాయకులు ఎక్కడ అన్యాయం జరిగితే ఎవ్వరు చెప్పడం లేదు, కానీ పత్రికలు మాత్రమే బయట పెడుతున్నది.